వెల్కమ్ టు లా పాయింట్. మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో, మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్ ఉంది. మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే, మన లా పాయింట్‌కి వర్క్ చేసేటువంటి లాయర్‌లందరూ గూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా, ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము. ఈ కారణంతోటే లాయర్‌లతోటి మీ సమస్యలను చర్చించి వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళేం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము. నేనైతే లాయర్‌ని కాదండి. మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్‌ని మీరు సంప్రదించండి. మన లా పాయింట్‌లో నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ ఏంటి అనేది చూస్తే, ఈయన పేరు రాయలేదండి. ప్రస్తుతం మాకు ఆన్‌గోయింగ్ మ్యారిటల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. నేను శ్రీకాకుళానికి చెందినటువంటి వ్యక్తిని. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నా వైఫ్ని డెలివరీ కోసం అని చెప్పి పుట్టింటికి పంపటం జరిగింది. ఒక బాబు పుట్టడం జరిగింది. నేను కొన్నాళ్ళు అక్కడ ఉంచిన తర్వాత తిరిగి మా ఇంటికి తీసుకొచ్చుకోవాల్సి ఉంది కొన్ని నెలల తర్వాత. అయితే మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల కారణంగా ఆమెను అక్కడే ఉంచడం జరిగింది. అయితే నా మాట అసలు మా వైఫ్ వినట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆమె చాలా ఎక్కువ రూడ్గా నాతో బిహేవ్ చేస్తుంది. మా వైఫ్ వాళ్ళ బ్రదరు, అంకుల్స్, ఇట్లా రిలేటివ్స్ అందరూ కూడా మా పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇవి అన్నెసెసరీగా మా మధ్యలో ఇంకా ఇష్యూస్ని పెంచుతున్నాయి. సో ఈయన ఇంకా ఏం రాస్తున్నారంటే, ఒక హస్బెండ్గా నాకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అలానే నేను ఎక్కువ రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచటం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆమె మీద మీ భర్త దగ్గరకు వెళ్ళిపో అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు. అప్పుడు నా వాల్యూ ఆమెకు తెలుస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ అలాంటిది జరగట్లేదు. ఒకవేళ మా వైఫ్ కనుక వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువగా లోనయ్యి నా మీద ఏమైనా కంప్లైంట్ పెడితే, 498A ఇలాంటివి కనుక పెట్టినట్లయితే, నా మీద ప్రెజర్ తీసుకొచ్చి నన్ను కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటే నేనేం చెయ్యాలి? వాట్ ప్రివెంటివ్ లీగల్ స్టెప్స్ ఐ కెన్ టేక్ టు సేఫ్ గార్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఎనీ పాసిబుల్ ఫాల్స్ ఎలిగేషన్స్. సో దీని నుంచి నాకు ముందుగానే నేను ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అండి, ఇక్కడ డెలివరీ కోసం మీ వైఫ్ని పంపించారు, ఆమె ఇంకా రాలేదు, మీరే అక్కడ ఉంచుతున్నారు. ఫస్ట్ థింగ్ ఇది. ఇక రెండవ అంశం ఏంటి అంటే, ఒక భర్తగా నాకు ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా వాల్యూ తనకి తెలియట్లేదు. ఇక్కడ పర్టికులర్గా భర్తకి ఇలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటిదే చెయ్యాలి అని చెప్పి ఏ రాజ్యాంగంలోనూ రాసిలేదండి. ఇక్కడ వైఫ్ తక్కువ కాదు, హస్బెండ్ ఏమి ఎక్కువ కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఇద్దరి బాధ్యత మ్యారిటల్ లైఫ్లో అనేది ఈక్వల్గా ఉంటుంది. మీరు ఆమెకు రెస్పెక్ట్ ఇస్తే ఆమె మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అలానే ఆమె మీకు రెస్పెక్ట్ ఇస్తే మీరు ఆమెకు రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే గివ్ అండ్ టేక్ పాలసీ అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. సో ఇక్కడ ఏమీ పురుష అహంకారానికి పోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ థింగ్, ఇంకేదో మర్యాద ఇవ్వట్లేదు, అది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, దీస్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్ ఇక్కడ రియల్గా మాట్లాడాలి అంటే. సో అలానే మీరు ఇక్కడ రాసినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే, మా ఇష్యూస్ మధ్యలో వీళ్ళ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అన్నెసెసరీ అని చెప్పి రాశారు. సో దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మేము దీని గురించి మాట్లాడటం, మేము కూడా థర్డ్ పర్సన్. ఇంకా వాళ్ళు మీ వైఫ్కి బ్రదరో అంకులో ఒక రిలేషన్ ఉంది, మాకు ఏ రిలేషను లేదు. మేము మాట్లాడటం అనేది ఇంకా అన్నెసరీ అవుతుంది మీరు మాట్లాడిన దాని ప్రకారమే. ఇంకొక అంశం ఏంటంటే, మీరు అంటుంది ఒకవేళ నా వైఫ్ కనుక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యి 498A పెడితే నేనేం చెయ్యాలి? అసలు మీ వైఫ్ మీ మీద 498A కేసు పెడుతుంది అని చెప్పి మీరు ఎందుకు అనుకుంటున్నారు? సో మీరు ఏదన్నా తప్పు చేస్తే మీ మీద కేసు ఫైల్ చేస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవు, మనస్పర్ధలు లేవు, మీరు ఆమెను హింసించాను అనేటువంటి మ్యాటర్ కూడా ఇక్కడ ఎక్కడ రాయలేదు. అంటే జనరల్గా తప్పు చేసినోడు నేను తప్పు చేశాను, నా తప్పు అని చెప్పి ఒప్పుకోడు అనుకోండి, అది వేరే విషయం. సో ఓవరాల్గా మీరు ఇక్కడ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం అయితే అలాంటిదేం కనిపించట్లా. సో అలాంటప్పుడు మీ మీద కేసు పెట్టిద్దని మీరు ముందుగానే ఎందుకు ఊహించుకుంటున్నారనేది తెలియట్లా. సో ముందుగానే మీరు లీగల్కి సంబంధించి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే మీరేదో తప్పు చేసి ఉండాలి.
మీ భార్యని మానసికంగానో శారీరకంగానో ఇంకో రకంగానో మీరు హింసించి ఉండాలి. సో ఇలాంటి భయం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తాయి. లేదా మీరు ముందుగానే ఆమె ఏదో కేసు పెట్టిద్దని ఊహించాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. దానికి సంబంధించి మీరు ఏదో లీగల్గా ముందుగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. సో ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న మ్యాటర్స్ ఏవైనా మీ మధ్యలో ఉండుంటే అది మీరిద్దరు కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేటువంటి అంశాలే. మీరే చెప్తున్నారు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది అన్నెసెసరీ అని. అలాంటప్పుడు మీరిద్దరే కూర్చుని మాట్లాడుకోండి, సమస్య ఏంటనేది పరిష్కరించుకోండి. ఫస్ట్ థింగ్ మీరు నేను హస్బెండ్ని, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కాళ్ళకి దండం పెట్టాలి, పొద్దున్నే లేస్తే కాఫీ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు అనేవి ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే నవేడేస్ ఇక్కడ మీ వైఫ్ హౌస్ వైఫా లేదంటే వర్కింగ్ ఉమెన్ అనేది కూడా మీరు రాయలేదు. సో జనరల్గా ఏదైనా సరే ఎవరికి ఉండేటువంటి వర్క్ వాళ్ళకు ఉంటుంది. హౌస్ వైఫ్ అయినా కూడా ఇంటి దగ్గర వాళ్ళు చేసేటువంటి వర్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే ఇంటి దగ్గర అన్నీ చక్కబెట్టుకుని మరలా ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేయాలి. సో వాళ్ళకు ఉండేటువంటి వర్క్ టెన్షన్స్, ప్రెజర్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో నాకు ఇలా చూడాలి, నన్ను అలా చూడాలి, నాకు ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మీరు కోరుకుంటాం కూడా అది ఒక మూర్ఖత్వమే అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే. మ్యూచువల్గా మీరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతే సాఫీగా సాగిపోయేటువంటి సంసారాన్ని మీరే మీ చేతులారా పెనం మీద నుంచి తీసుకెళ్ళి పొయ్యిలో వేసుకున్నట్లుగా లేనిపోయిన సమస్యలు మీరే సృష్టించుకున్నట్లు అవుతుంది. దీనికి ఎటువంటి లీగల్ ఎయిడ్ అవసరమే లేదు. అసలు ఏమీ లేని దానికి మీరు ఊహించుకుని దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. అంత చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే లేదు. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోండి. అప్పటికి కూడా ఒకవేళ మీ మీద నిజంగానే ఫాల్స్ 498A ఎలిగేషన్స్ పెడితే, రియల్గా మీరు ఏదైనా చేసుంటేనే పెడతారు ఎవరైనా, వేగ్గా ఎవరు పెట్టరు. ఒకవేళ అలాంటిది పెట్టుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్ని సంప్రదించండి. 41A నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలుస్తారు, వెళ్ళండి, వారికి సహకరించండి, జరిగింది ఏంటనేటువంటి వాస్తవాలు చెప్పండి, బెయిల్ తీసుకోండి, కేసుకి కోర్టులో అటెండ్ అవ్వండి. మీ తరపున ఒక లాయర్ని పెట్టుకుని ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ స్మూత్లీ.